ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యం బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించకుండా ధాన్యం అధిక రేట్లకు విక్రయిస్తున్నారని కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైస్ మిల్లర్లపై, సంబంధిత అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోటగిరి మండల్, పోతంగల్ మండల్ రైస్ మిల్లర్ దోపిడీ ప్రతిరోజు విచ్చలవిడిగా వేరే రాష్ట్రం నుంచి వడ్లు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి. మరి ఇక్కడ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చిన వడ్లు ఎటు పక్కదారి పట్టినాయి. ఆ రోజేమో రైతుల నుంచి 2200కు కొనుగోలు చేసి మళ్ళీ అందులో 2 నుంచి 4 కిలో కటింగ్ చేసి ప్రతి ఒక్క రైస్ మిల్లు కటింగ్ చేసిండ్రు. ముఖ్యంగా విఠల్ సెట్ రైస్ మిల్లు రైతులకు ఆగం పట్టించింది. మరి మన దగ్గర వడ్లు తీసుకొని మన మిల్లింగ్ చేసి గవర్నమెంట్కు బియ్యం ఇచ్చి మరి ఇక్కడ ఉన్న వడ్లు ఎక్కడ అమ్ముకున్నారు బయట నుంచి. ఈరోజు చూస్తేనేమో ఛత్తీస్గఢ్, బీహార్, హర్యానా, పంజాబ్ అక్కడి నుంచి తెచ్చడం ఏమిటంటే కొందరు అందులో రైస్ మిల్లు వాళ్ళే చెప్పడం జరిగింది. ఎవరి మీద శాంక్షన్ వచ్చింది అట్లాంటిది ఏం తెలియదు. శాంక్షన్ ఎవరిది బోర్డు అనేది లేదు అక్కడ. ఏ రైస్ మీద ఇదే సిరాజ్ భాయ్ అంటే సిరాజ్ భాయ్ మాకు నోటెడ్ చెప్తున్నాం. పక్క వాళ్ళు నోటెడ్ ఎవరు లేరు మాకు చెప్పడానికి. రైస్ మిల్ అని తెలుసు, సంచులు పడుతున్నాయి తెలుసు. ఈ అడ్లు ఎవరిదైనా తెలియదు. మరి అడ్లు ఎవరిది నింపుతున్నారు తెలియదు. ఆ సంచులు అని తెలుసు, ఈ సంచులు నింపుతున్నారు. ఆ లారీ ఎక్కడో తెలియదు. లారీ అదే తెలుసు. అదే ఇంకా ఇంత చిన్న రైతులది తీసుకుపోయి ఇచ్చినారు. మరి ఇప్పుడు దాకా బియ్యం మాకు వచ్చేది బియ్యం కూడా బియ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.